యెహోషువ 1:8 అంటాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల. చూసారా యెహోషువ గ్రంథంలో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. యొర్దాను దాటడం యెహోషువ నాయకత్వంలో కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎవరు చనిపోయారు? మోషే చనిపోయాడు. మోషే మృతి మీ అందరికీ తెలుసు కదా. ఎందుకు జరిగింది? దేవుడు చెప్పాడు, నేను నిన్ను వాగ్దాన భూమికి నడిపిస్తాను అన్నాడు. కానీ ఈ లోపుగానే మోషే తొందరపడ్డాడు, కంగారు పడ్డాడు. గొప్ప నాయకుడే, దైవజనుడే, అందులో అనుమానమే లేదు. కానీ ప్రజలు విసిగించారు. మీలో కొంతమంది నాయకులు కావాలని కోరుకుంటున్నారు, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు ఏదో ఒక రోజు నాకు సర్పంచ్ అవ్వాలనే కోరుకుందండి అన్నాడు. మంచిదే కదా అన్నా నేను. మంచిదే, లీడర్. హీ వాంటెడ్ టు బికమ్ ఏ లీడర్. మోషే కూడా లీడర్. కాల్బలము 6 లక్షల మంది అంట. మరి ఇంకా స్త్రీలు ఎంతమంది ఉండుంటారో, పిల్లలు ఎంతమంది ఉంటారో, డబల్కి డబల్ వేసుకున్నా 12, 12 అయ్యి ఒక 24, 6 కనీసం ఒక 25 లక్షల మంది ఉండుంటారు మోషే ఆధ్వర్యంలో. ఇశ్రాయేలీలు అనేది ఒక అంచనా. 25 లక్షల మంది ఇశ్రాయేలీలను సెల్ ఫోన్ లేకుండా నడిపించాడు. ఎవరాయన? మోషే. మామూలు సంగతా కాదు. కానీ విసిగించారంట. విసిగిస్తారు. మీరు ప్రజలతో ఏ పని చేసినా విసిగిస్తారు. కానీ ఇక్కడ దైవ చిత్తం ఏంటో తెలుసా? లిజన్ ప్లీజ్. పాస్టర్ రమ్మలు, సువార్తికురాండ్రు, సువార్తికులు, విశ్వాసులు, సంఘ పెద్దలు, దేవుని పరిచర్యలో బాధ్యత అప్పగింపబడిన బిడ్డలు గుర్తుంచుకోండి. ఇసుకిస్తే ఏంటంట? ఏంటి నువ్వు వాళ్ళ మీదకి వెళ్తావా? ఇసుకించారు ఏంటి అంటాడంట దేవుడు. ఓ కోపం వచ్చేసి పిల్లల్ని పట్టుకొని చిత్తకొట్టుడు కొడుతున్నావు అనుకో, బరికితో భయం చెప్పడం వేరు, కానీ బండబెట్టి బుర్రబద్దలు కొట్టడం వేరు. దానికి ఒప్పుకోడు దేవుడు. నువ్వు అనొచ్చు నా పిల్లోడే కానీ నీ పిల్లోడే, కానీ వాడు నీ పిల్లోడు కన్నా ముందు దేవుని బిడ్డ. కాబట్టి ఆ విషయంలో దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకు నువ్వు అట్లా బండతో మాట్లాడమంటే, బండను కొట్టావేంటి ఇట్రా అన్నాడంట, అంతే వెళ్ళిపోయాడు. తెలుసు కదా మీకు, లాజరు అంటే హాజరైపోయాడంట లాజర్. అక్కడ మన పైన అయినా అంతే, ఇటు రమ్మన్నాడు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. బంధువులంతా బ్రతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలిన, కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారిన, అన్నదమ్ములు నీకై అలమటించిన, కలవరించిన, ఆత్మీయులంతా అడ్డగించిన, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే. కాయము ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే అదన్నమాట. అలాంటి పరిస్థితి మోషే వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలేమో అక్కడ ఉన్నారు, వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి, అరణ్యములో తిరుగాడుతున్నారు. ప్రభు యెహోషువ దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెహోషువ దగ్గరికి వచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత
యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. మోషే చనిపోయిన తర్వాత ఎంతమంది ఉండరు చెప్పండి? ఉన్నారా లేరా? ఉండుంటారా? కానీ ఎవరికి దొరికింది అవకాశం? కొన్నిసార్లు ఉద్యోగం చేసేవాళ్ళు ఎప్పుడన్నా ఇబ్బంది కలిగిన పరిస్థితులు జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, నాకు కావాలనే అనే అవకాశాలు కొన్నిసార్లు వస్తాయి. ఒకరికే అవకాశం ఉంటే అది వేరే సంగతి, కృప. కానీ నలుగురికి అవకాశం ఉంది, కానీ ఒకరు కావాలంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడ లక్షల మంది ఉన్నారు, వారిలో ఎవరిని ఎన్నుకున్నాడు? నూను కుమారుడైన యెహోషువ దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకొని ఉంటాడని మీ ఉద్దేశం? వై డూ యు థింక్ దట్ గాడ్ హ్యాస్ చోజన్ జాషువా? దేవుని యందు దేవుని ఆత్మ కలిగిన వాడు, సాత్వికుడు, అవును రైటే, నమ్మకస్తుడు, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన. చూసారా ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడంట? కొంతమంది ఎలా చెప్తారంటే మేము దేవుని సేవ చేస్తాం కానీ మనుషుల సేవ చేయమంటారు. దేవుని సేవ అంటే ఎలా ఉంటుందో మరి, మనుషుల సేవ లేకుండా. దేవుని సేవ చేయడం అంటే నువ్వు మనుషులను ప్రేమించి సువార్త ప్రకటించడమే. దేవునికి సేవ చేయడం అంటే నువ్వు మనుషులకు సేవ చేయడమే. కొంతమంది కొన్ని సంఘాల్లో మా సేవకుడు అంటారు. అదేంటమ్మాయి మా సేవకుడు అంటున్నావేంటి? ఆయన మీకు సేవకుడా? దేవుని సేవకుడు అనాలంటారు. దేవుని సేవకుడు అంటే ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలి. ఇదిగో నేను ప్రేమించిన ప్రజ, ఇదిగో నేను ప్రేమించినటువంటి, నేను నా స్వరూపమందు నా పోలిక చొప్పున చేసుకున్నటువంటి ప్రజలు, వారిని ఏలేటటువంటి నాయకులు, వారికి సేవ చేయి. ఇక్కడంట మోషేకు పరిచర్య చేస్తున్నాడంట. ఎవరైనా పరిచర్య చేసేవానికి పెద్ద లీడర్షిప్ ఎవరన్నా అప్పచెప్తారా? దేవుడు అప్పచెప్పాడు. హల్లెలూయా. మోషేకి ఏం చేస్తాడంట చెప్పండి? పరిచర్య. అవసరమా మోషేకు పరిచర్య? అవసరమనేగా ఇక్కడికి మనకు రాసి ఉంచాడు. కొంతమంది జర్రును జారిపోతారు. ఎట్లా? అది పాత నిబంధనలండి, తీసేసి పక్కన పెడదామా పాత నిబంధన? మోషేకు పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందాడు, కాబట్టి నీవు ఈ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమునకు నేను ఇస్తాను. వాళ్ళకి నేను ఇస్తున్నా. పరలోకము ప్రభువు మనకిచ్చేది, మనం ఏదో కావాలనుకునేదో లేదా కోరుకుంటే వచ్చిందో కాదు. దట్ ఈస్ ద కింగ్డమ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి దేవుడిస్తున్నాడమ్మా. ప్రభువు మనకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు, మోక్ష భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నేను ఇవ్వబోతున్నాను అన్నాడు, అంతే. ఎవరిస్తున్నారంట? కానీ ప్రభువు కృపామయుడు. నేను వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను ఇస్తా. అమెరికా కాదు, ఇజ్రాయేలీలకు అండగా ఉన్నట్టుగా అమెరికా కనబడుతున్నా అమెరికా కాదు అది. ఇట్ ఈస్ గాడ్ దట్ ఈస్ గివింగ్ దెమ్. మనుషులు కాదు, ఏ మనుష్యుడును కాదు, దేవుడే ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుల దయ కాదు మీరు రక్షించబడడం, దేవుని ఉచితమైన కృప. పరలోకమును ప్రభువు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పరలోకములో మీరు ఉండాలని ప్రభువు ఇచ్చేయించుచున్నాడు. అది దేవుని కృప. ఎక్కడో తిరిగే నన్ను, దిక్కులేని నన్ను, ఎరుగని నన్ను, వెదకని నన్ను చేరవచ్చి రక్షించి నమ్మకముగా ఉండమని నేనేలా
మరతూనయ్యా, నిన్ను నేనేల మరతూనయ్యా. ఆయనే వచ్చి ఇదిగో మోషే నడిపించాలి, వెళ్ళిపోయాడు. ముందు వచ్చేసాడు. ముందు వెళ్ళిపోమాకండి. ఆయన రాజ్యానికి వెళ్ళే మోషే ఆయన రాజ్యాన్ని తప్పిపోలా, ఆయన రాజ్యానికి వెళ్ళాడు. కాకపోతే ముందు వెళ్ళిపోయాడు. ఇంకా కొంత ఇక్కడ భూమిలో ఆయనకి పని ఉంది. ఆ పనిని ముగించకుండానే వెళ్ళిపోయాడు. కోప్పడితే అంతేనంట. మీలో చాలామందికి అప్పుడప్పుడు, నాకు కూడా మనకి మహాకోపం. కొంతమంది కంటే ఇక్కడ ఉంటుందంట. ఎక్కడుంటే ట్రీట్మెంట్ కింద వాటికి ఉంటుందని గుర్తుంచుకోండి. చూసారా, కింద ఏముంటాయి? పళ్ళు. ముక్కు మీద కోపం ఉన్న వారికి పళ్ళతో ఇబ్బంది వస్తుందని గుర్తుంచుకోండి. తన కోపమే తన శత్రువు, దయ చుట్టంబావు అన్నాడని నాన్నగారు కొన్ని 100 సార్లు చెప్పేవాడు ఈ మాట. ముఖ్యంగా మా అన్నతో. మా అన్నకు మహాకోపం. ఎన్నిసార్లు కొట్టేవాడో మమ్మల్ని. ఎందుకురా వాడిని అట్ట కొడతావు, సూరమంటే అనేవాడు మా అమ్మ. కోపం అండి, కోపం మనుషులకు. మోషేకి కూడా కోపం వచ్చిందంట, ఆగిపోయాడు. యెహోషువతో ప్రభువు మాట్లాడుతున్నాడు, నీవు లే, వాళ్ళ దగ్గరకు వెళ్ళు, వాళ్ళతో చెప్పు, నేను వారికి వాగ్దాన భూమిని ఇవ్వబోతున్నాను, నేను వారికి శ్రేష్టమైన భూమిని ఇవ్వబోతున్నాను. వాళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలంటే ఏమి దాటాలి? యోర్దాను దాటాలి. స్తోత్రం. యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొల్లినా భయము లేదు, జయము మనకే, భయములే, జయము మనకే, విజయ గీత పాడేదను, విజయ గీత పాడేదను. హోసన్నా హోసన్నా జయమే, హోసన్నా జయం మనకి, హోసన్నా జయం మనకి. హల్లెలూయా. యోర్దానులో ఆరిన నేలను నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. అవునా కాదా? నడిపించాడు. మళ్ళా వాళ్ళు ఎక్కడ మర్చిపోతారోనని యాజకుల పాదాలకు తగిలినటువంటి నున్నని రాళ్లను తెప్పించి బయట బలిపీఠమును కట్టించాడు. చూసారా, యోర్దాను దాటించాడా లేదా? మిమ్మల్ని కూడా దాటిస్తాడు. ఒక పనిలో మీరు ఉన్నారా, అక్కడికి వెళ్ళాలంటే కష్టంగా ఉందా, ప్రభువు తప్పనిసరిగా ఉన్న కష్టాలన్నింటినీ దాటించి నడిపిస్తాడు. అయితే నీకెంతైనా నాయకుడు అవసరం. దైవజనుడైన యెహోషువ ఆధ్వర్యములో ఆ పనిని జరిగించాడు. యోర్దానును దాటించాడు. చదవండి ఏమన్నాడు ఇంకా. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఆమేన్ అంటారా? హల్లెలూయా అంటారా? ఆమేన్. అడుగు, మీ అడుగండి, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచు, అడుగులు స్థిరపరచువాడా. హల్లెలూయా. ఏం పెట్టాలి? అడుగు పెట్టాలి. మీరు అడుగు పెడితే ఆశీర్వాదం. కాబట్టి రండి, కష్టపడి దేవుని పరిచర్యకి వెళితే పరలోకంలో నీకు అక్కడ ప్రతిఫలాన్ని ప్రభువు దాచించుతాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు చేసే ప్రతి పనికి సువార్తలో ప్రభువు మీకు మార్కులు వేస్తాడు. అవునంటారా కాదంటారా? అవునంటారు కానీ రారు. కొంతమంది అసలు రారు. కొంతమంది ఏ మీటింగ్కి రాలా ఇంతవరకు.
షేమ్ ఆన్ యు, మీకు సిగ్గు కలుగునుగాక. మీ మీద వంగి వంగి నడుచుచున్న మామగారు 1000 రెట్లు బెటర్ పరలోకంలో. మీకు ఇక్కడ పట్టు చీరలు తివాచీలు ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన మీరు బీదలై ఉంటారని గుర్తుంచుకోండి. మేము బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు పెద్ద డిబేట్, నేను కూడా గ్రూప్ లీడర్గా ఉండేవాడిని కొన్నిసార్లు. అదేంటంటే పరలోకంలో హెచ్చు తగ్గులు ఉంటాయా అని. కొంతమంది కళ్ళు మూసుకుని ఉండవనేవాళ్ళు. ఉండవు, వాస్తవమే. కానీ అట్ ద సేమ్ టైం మహిమ వేరు అంటాడు కొరింథీ పత్రికలో. పక్షి మాంసము వేరు, జంతు మాంసము వేరు, చేప మాంసము వేరు అనడు. అలాగే నక్షత్రముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. అదుగో 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 నక్షత్రాల్లో కూడా మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును అదుగో భేదము కలదు. గుర్తుంచుకోండి. చూసారా, మహిమ వేరు. ద మోర్ యు వర్క్ ఫర్ ద కింగ్డమ్, పరలోకము కొరకు నీవు ఎక్కువ కష్టపడ్డ కొద్దీ అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని ప్రభువు దీవిస్తాడు. మీ పాదాలు ఒక్కసారి చూసుకోండి. మీ పాదాలే, సాక్షులుంటే తీసేసి మరీ చూడండి. మీ పాదాలండి. కుష్టి రోగులైనా పర్వాలా, చూసుకోండి ఒక్కసారి. కుష్ఠరోగం ఇంతవరకే, మన ప్రాణం పోవడంలోనే కుష్ఠరోగం పరలోకానికి వచ్చే అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం. మీకు ఒక వేలు లేదేమో, ఇబ్బంది ఏమీ లేదు. ప్రభు సన్నిధిలో మిమ్మల్ని గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పర్వతముల మీద మీ పాదములు సుందరములంట. స్తోత్రం. ఎందుకో తెలుసా? మీరు దేవునితో నింపబడి ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు దేవుని కృపతో కప్పబడి ఉన్నారు. మీ పాదములలో దేవుడు కృపనిచ్చాడండి. మీ అడుగులలో ఏముందో చెప్పండి? కృప 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 కృప. కొంతమంది పెళ్ళిళ్ళ కంటే విధవరాలను పిలవట్లేదంట సంఘాల్లో కూడా. అలాంటి వాళ్ళకి మళ్ళీ బాప్తిస్మం అన్న ఇవ్వాలి, లేకపోతే గట్టిగా చర్య అన్న తీసుకోవాలి. మరి ఎవరిని పిలుస్తారు? అసలు దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేసుకునేదే ఆ బిడ్డలు. ఎక్కువ సమయం దేవునికి ఇచ్చేదే ఆ బిడ్డలు. వాళ్ళు వద్దా నీకు? నిన్నగాక మొన్న నేను మోపిదేవిలో మందిరానికి పునాది రాయి వేసి వచ్చా. అందరూ వచ్చారు. 2 మామలు అక్కడ ఉండి, పెద్ద మరీ మామలేం కాదు, ఒక రకమైన చిన్న వయసు, నడి వయసులో ఉన్నారు, 50-60 ఏళ్ళు. వద్దులయ్యా వద్దులయ్యా అంటున్నారు. వద్దులయ్యా అంటే మీకు తెలుసుగా ఎందుకు వద్దు అంటున్నారు? అంటే కనీసం మనం ఐడియాలజీని మార్చలేకపోతున్నాం సంఘంలో. ఐడియాలజీని అది ఎక్కడ విత్తనం? అది అపవాది విత్తనం, దుష్టుని విత్తనం, వెనుకటి విత్తనం, పితృపారంపర్యాచార్యమైన వ్యర్థమైనటువంటి విత్తనాలవి. వాటిని కొట్టివేశాడు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అడుగులను ప్రభువు దీవిస్తాడు. హల్లెలూయా. సేవకులుగా, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మీకు ఆ ధైర్యం ఉండాలి. మరి మీకేమైందో నాకు తెలీదు. రమ్మంటే పర్లేదులేండి, ఇది కూడా చూడండి, పర్లేదులేండి, మీరేయండి, వద్దులేండి, వద్దులే. ఈలోపు పక్కన ఎవరన్నా వద్దులేమ్మా ఆయన అనాలి. వద్దులేమ్మా ఎందుకు, ఆమె ఎందుకమ్మా అనవసరంగా అనాలి. అప్పుడు తేలద్దు బయటికి. ఎవరు ఫినిహాస్ గారు చెప్పారు, ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఘోర పాపినైనా దుష్టురాలునయ్యా అంటుందంట. పక్క ఆవిడ అవును ప్రభు అందంట. అప్పుడు తేలుతుంది మనకు నిజమెంతో. నో, నీ అడుగును ప్రభువు సిద్ధపరిచాడు, నీ అడుగును ప్రభువు స్థిరపరిచాడు, నీ అడుగును ప్రభువు దీవించాడు. నీవు అడుగు పెడితేనంట దేవుడు ఆ స్థలాన్ని దీవిస్తాడు. నీవు అడుగు పెడితే దేవుడు ఆ ప్రాంతాన్ని దీవిస్తాడు. నీవు అడుగు పెడితే దేవుడు ఆ పల్లెలను దీవిస్తాడు. నీవు అడుగు పెడితే దేవుడు అక్కడున్న ప్రజలను ఆశీర్వదిస్తాడు. నీవు అడుగు పెడితే దేవుడు ఆ పెళ్ళిని దీవిస్తాడు. ఆ సంగతి మనకు తెలియాలి. ముందు మనకు తెలియాలి. ఆ ధైర్యం నీలో ఉండాలి. ఏంటమ్మా పెళ్ళికి రాలేదని మరి అయ్యగారు, ఏంటి
కట్నం ఇవ్వటానికి మరి కట్నం ఇవ్వడానికి లేవా? లేకపోతే రావేక? చాలాసార్లు నా జీవితం మీకు తెలుసు కదా, ఉన్నాయన్నీ అవజేసేవాళ్ళలో నేను ఒకడిని. మరి అది ఎందుకో వచ్చింది పోట్లలో మొత్తం అంతా జేబంతా దులిపితే కానీ మనకు నిద్ర రాదు. చాలాసార్లు కానుక వేయటానికి ఉంటలా ఇందులో, అప్పటికే అందరికి ఇచ్చేసి ఉన్నాం. వాళ్ళు కానుక పట్టే సమయానికి మనం ఒక 20 సార్లు కానుక వేసుకుంటూ వచ్చాం ఇంటి దగ్గర నుండి. ప్రభువుకు తెలుసా తెలీదా? ఏమండి, ఆ చిన్నపిల్లకి తెలియదు పాపం. సర్లే వెళ్ళిపోద్దులని మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నట్లుగా ఎట్లెట్ అంటున్నాం అనుకో, అయ్యగారు కళ్ళు తెరవడా, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. మీరేమీ కంగారు పడక్కర్లేదు. ప్రజలు అర్థం చేసుకోకపోవచ్చు, మీ పాస్టర్ గారు అర్థం చేసుకోకపోవచ్చు, సమ్ టైమ్ నేను కూడా అర్థం చేసుకోకపోవచ్చు. యాజ్ ఎ పాస్టర్ గాడ్ అండర్స్టాండ్స్. ఏమున్నా లేకపోయినా మీరు అడుగు పెట్టండి, ప్రభువు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు పెట్టు ప్రతి స్థలమును, భలే అన్నాడు ఈ మాట. మీరు యెహోషువ గ్రంథం చదువుతుంటే వీళ్ళు ఒక్కొక్క చోటుకి వెళ్ళటం, యొర్దానికి వెళ్ళడం స్వాధీనం, ఎరికోకు వెళ్ళడం స్వాధీనం, ఒక్కొక్కటి ఒక స్వాధీనమే. ఏమండి, ఆవిడెవరు? రాహాబనే వేశ్య, స్వాధీనం. అక్కడికి వెళ్ళడంలోనే ఆ స్థలం అంతటిని, అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశమందంతటియు, పడమట మహాసముద్రం వరకును మీకు. చదువుకోండమ్మా, కొంచెం చదువుకుంటే దేవుడు మీకు ధైర్యం ఇస్తాడు. చదవండి, అందరు కలిసి చదవండి ఆ మాట. అంగుళం కొరకు తలకాయలు పాల్గొట్టుకునే వాళ్ళు ఉన్నారా లేదా? అంగుళం కొరకు, అంగుళం కాదు పాస్టర్ గారు, అరంగుళం కూడా వదిలిపెట్టనంటారా? మన సరిహద్దులు అంగుళు, అంగుళాలు, మూరలో జానలు కాదు. ప్రభువు మీకు ఎంత ఇస్తాడు చూడండి. వాక్యాన్ని చెప్తున్నా, నేనే అబద్ధం చెప్పట్లా. ఈ ఏటి నుంచి ఆ ఏటి వరకంట ఏరండి, ఫ్రమ్ దిస్ రివర్ టు దట్ రివర్, ఈ దేశము నుండి ఆ దేశం. అంత కృపను పొందాలి మీరు పిల్లల కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఇవ్వగలడా లేదా? సమర్థుడు ఆయన. అంటే దిస్ ఈజ్ అ సింబాలికల్ టీచింగ్. ఇది సాదృశ్య బోధ. దీని గుర్తు ఏంటంటే విస్తారమైన కృపను దేవుడు మనకిస్తాడు. ఆమేన్. అంతే తప్ప నువ్వు చాక్లెట్ కోసం కంగారు పడాల్సిన పని లేదు. విస్తారమైన కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అల్లా చెప్పిన పని చేయడమే. చదవమ్మా. నీవు బ్రతుకు దినములన్నిటిను, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఒకరోజు కాదు, అన్నిటను. ఇవాళ ఒకరోజు మన బ్రతుకులో ఇదొక క్రొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు. పరిశుద్ధ ఎప్పుడు పాడతాం? పెళ్ళిలోనేలే. పెళ్ళిలో ఎప్పుడు పాడతాం? ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చెప్పండి. పెండ్లి కుమార్తె వచ్చేటప్పుడు, ప్రభువునందు విశ్వాసముంచి మృతి నొందిన మృతులు ధన్యులు. పెండ్లి కుమార్తె వలే సంఘం అక్కడికి వెడుతుంటేనంట, రక్షించబడిన బిడ్డ అక్కడికి వెడుతుంటే పెండ్లి కుమారుడు లేచి నిలబడతాడంట. ఎవరాయన? మన ప్రభు అయిన యేసు. ఎవరిని ఆహ్వానించడానికి? పెండ్లి కుమార్తె సంఘమును ఆహ్వానించడానికి, లేక ఆ ప్రభువునందు మృతి బిడ్డను ఆహ్వానించడానికి. అందుకని వాడాం. వరదూతాలైనా నిన్ వరదూతాలై పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. ప్రభువా, నిన్ను వరదూతలు వర్ణించగలరా? వెనక్కి వద్దాం. ఏమన్నాడు?
దేవుని బిడలారా, క్రైస్తవ సంఘమా, ఆంధ్ర క్రైస్తవ సంఘమా, యేసే జవాబు సంఘమా, మీరు బ్రతుకు దినములన్నిటను ప్రభు మీకు కృపను చూపాలని కోరుతున్నాడు. ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ యువర్ లైఫ్, మనకు ముందు అన్ని రోజులు ప్రభు మంచి దినాలనే ఇస్తాడు. వీఆర్ ప్రామిస్డ్ ద గుడ్ డేస్ అహెడ్. మనకంటూ శ్రేష్టమైన దినాలు ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను, నో మ్యాటర్ హూ హీ ఈజ్, ఎవరైనా కానీ, ఏ మనుష్యుడును, లీడర్స్, బైబిల్ స్కూల్ లీడర్స్, ఆర్ఫనేజ్ లీడర్స్, స్కూల్ మానిటర్స్, చర్చ్ లీడర్స్, ఫ్యామిలీ లీడర్స్, నాకు ఇవన్నీ లేవండి అంటే కనీసం ఒక తండ్రిగా నీవు నీ కుటుంబానికి నాయకునివి కదా, ఒక తల్లిగా నీ కుటుంబానికి నీవు నాయకురాలు కదా, మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొద్ద నుండి మనం ఈ కృపను పొందాలి. అసలు ఏం వాగ్దానం ఇచ్చాడండి ఎవరికి? యెహోషువకి. ఇలాంటి గట్టి వాగ్దానాలు మనం పొందాలి. నీ ముందు ఎవడు నిలబడ్డానికి వీలు లేదన్నాడు, అంతే. ఎంత కృప! వాగ్దానాలు పొందండి నాన్న. బ్రతుకు దినములన్నిటను ఎవడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడై ఉండునట్లు. ఇక్కడ గొప్ప సంగతి మీకు చెప్తాను, బాగా చెవులు రెక్కించి వింటేనే అర్థమవుతుంది. చూడండి, నేను ఈ యెహోషువ గ్రంథం అంతటిని చదువుతున్నప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే, దేవుడు పద్దాకు మోషేని తెచ్చి పెడుతున్నాడు. మళ్ళా మోషే అక్కడికి వెళ్ళిపోయాడా? నిజంగా మీలో కొంతమంది అనుకుంటున్నట్లుగా మోషే ఏదో పాపం చేసేసాడు, అది చేశాడు, ఇది చేశాడు, నరకంలో పడిపోయాడు అనుకునే లెక్క అయితే పద్దాక మోషే పేరు తెచ్చి చెప్తాడా? ఏమండి, మోషే నరకంలో లేడు, పరలోకంలో ఉన్నాడు అనడానికి రుజువేంటో చెప్పండి. మోషే ఎక్కడున్నాడు? రూపాంతరపు కొండ మీద ఉన్నాడు. రూపాంతరపు కొండ మీదకి యేసయ్య ప్రార్థన చేయడానికి వెళ్ళాడే, వాళ్ళంతా పరిశుద్ధాత్మతో కప్పబడి నింపబడి పరిశుద్ధాత్మ పరలోకపు ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం చెందారే. అప్పుడు అక్కడ మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. యేసయ్య పేతురును యోహానును తీసుకుని వెళ్తే పేతురు అన్నాడు, ప్రభువా ఇక అసలు మనం వెళ్ళొద్దు, ఇక్కడే కట్టేద్దాం అంటున్నాడు. నీకొకటి గుడారాలు కట్టేస్తాడంట. మోషే ప్రభుతో ఉన్నాడు. మోషేను మళ్ళా తీసుకుంటున్నాడు దేవుడు ఈ అధ్యాయాల్లో. దీనికి ఒక సంగతి ఏంటంటే, మనం ఏసన్న గారి పేరు ఎత్తొచ్చా, రాజుబాబు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చా, దేవదాస్ అయ్య గారి సంగతి ఎత్తితే కొంతమందికి సర్రమంటదంట, మరి ఎందుకు అంటుందో నాకు తెలియదు. పిఎం సామ్యుల్ గారిని గురించి మాట్లాడుకోవచ్చా? వాళ్ళంతా మన ముందున్నటువంటి పరమ భక్తులు, మనకు మాదిరిగా ఉన్నారు. మనం మాట్లాడటం కాదు, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ స్పీకింగ్. దేవుడే వారిని రిఫర్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు నేను నీకు తోడై ఉంటానని అనొచ్చు దేవుడు, అనకూడదా? కానీ ఏమంటున్నాడు? నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు తోడై ఉంటా. ఆమేన్. ఫరో గడగడలాడించినప్పుడు, ఫరో రకరకాలుగా తిప్పలు పెట్టినప్పుడు ఏమాత్రము విడువను ఎడబాయనన్నట్లుగా మోషేకు తోడై ఉన్ననే, అలా తోడై నేను నీకు కూడా తోడై ఉంటా. ఆయన తోడుగా ఉండే దేవుడు. ఆమేన్.